అయ్యా, నేను తుమ్మలపెంట రోడ్డును. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందువును. వేలాది మంది గంగపుత్రులు, సామాన్య ప్రజలు నా వెన్నుపై కాలు పెడితే గాని వారికి బుక్కెడు బువ్వ దొరకదు. 5 సంవత్సరాలుగా ఎంత నిర్లక్ష్యం జరిగిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు టెండర్ వేసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కావలి సామంతరాజైన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసిన కమిషన్ చెల్లించలేక కాంట్రాక్టర్ నన్ను వదిలేశాడు. నిత్యం నా వెన్నుపై తిరిగే వందలాది మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నా కళ్ళారా చూసి బాధతో స్పందిస్తున్నా. వర్షాకాలం వచ్చిందంటే ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రాణాలు గాల్లో కలిశాయో లెక్కే లేదు. ఎంతమంది అంగవైకల్యంతో మంచానికి పరిమితమయ్యారో దేవుడికే తెలియాలి. సాక్షాత్తు సచివాలయం విధులకు వెళ్తున్న మహిళా సచివాలయ ఉద్యోగుల రక్తంతో నేను తడిచిన రోజు కుమిలి కుమిలి ఏడ్చుకున్నాను. నాపై తట్ట కంకరైనా వెయ్యండిరా. జరుగుతున్న ఘోరాలతో తల్లడిల్లిపోతున్నాను. ప్రాణం లేని రోడ్డునే నేను విలువలాడుతుంటే స్వార్థ రాజకీయాల కోసం, నోట్ల కట్టల కమిషన్ల కోసం నన్ను మరుగున పడేశారు కదరా. మళ్ళీ నాకు స్పెషల్ పేరు కూడా ఒకటి పెట్టారు, బీచ్ రోడ్ అంట. వెంచర్లని అమ్ముకునేదాకా నేను బీచ్ రోడ్డునే. అయిపోయిన తర్వాత టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ పనులు చేయలేదంటూ కుంటి సాకులు. ప్రతాప్ రెడ్డి సార్, మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నా. కాంట్రాక్టర్ పనులు చేయలేదు సరే, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే చట్టం కూడా లేదా సార్? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా సార్? నిత్యం గంగపుత్రులు, పూలు, కూరగాయలు, పాలు, రకరకాల వ్యాపారాలు చేసే వందలాది మంది సామాన్యులు ద్విచక్ర వాహనాలు, ఆటోలతో కావలికి వచ్చే క్రమంలో ఎన్ని ప్రమాదాలు, ఎంత రక్తపు కన్నీరు. కోట్లాది రూపాయల కారులో తిరిగే మీకేం తెలుసు సార్ సామాన్యుడి కష్టం? 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్తో పనులు చేయించలేని నీవు కావలి ఎమ్మెల్యేగా అర్హుడవా అనర్హుడవా? ప్రతాప్ రెడ్డి గారు, ఎందరి ఉసురు తీసుకుంటే నీ ప్రాణం చల్లారుతుందో తెలియదు గాని నాపై రక్తపు చుక్క పడ్డ ప్రతి క్షణం నా ప్రాణం విలవిలాడుతుంది సార్. సార్ ప్రతాప్ రెడ్డి గారు, మీరు సూపర్ సార్. ఫిషింగ్ హార్బర్ డ్రోన్ విజువల్స్ ను మాత్రం ఘనంగా చూపిస్తారు. దానికి ఉపయోగించిన మెటీరియల్ నాపై వెళ్తే మాత్రం కావ్య కృష్ణారెడ్డి గారి టిప్పర్లు వెళ్లడం వల్ల రోడ్డు ధ్వంసమైంది అంటావు. నీ బినామీలు లేఅవుట్లకు మట్టి, గ్రావెల్ సంబంధిత మెటీరియల్ నా వెన్నుపై వెళ్ళలేదా సార్? సార్, తుమ్మలపెంట రోడ్డుగా దశాబ్దాలుగా ఎందరో రాజకీయ నాయకులు నాపై నడిచారు. కానీ నీలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని తొలిసారిగా చూస్తున్నాను సార్. తొలిసారి చూస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల ఇక చూడొద్దని కూడా అనుకుంటున్నాను సార్. కావలిపట్నం ప్రజలారా, మిత్రులారా, మీరు చూస్తున్నటువంటి రోడ్డు ఇదేదో డొంక రోడ్డు అని అనుకుంటారేమో. ఇది డొంక రోడ్డు కాదు, ఇంకొక చిన్న ముళ్ళబాట కాదు. ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారి. ఇది కావలికి తుమ్మలపేంటకి, కావలి నుంచి సుమారు 30 గ్రామాలకి అనుసంధానం అయినటువంటి రోడ్డు అండి. ఇది సంవత్సరం పైగా గుంటలతోటి ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. దీంట్లో ప్రయాణం అని అంటే ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా సంవత్సర కాలంగా ఈ గుంటలను పూడ్చడానికి కావలి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అట్లనే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, దీనికి చొరవ చేయలేదని అంటే మరి మీరు ఇంకా ఏ సమస్యలు మీరు తీరుస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇది కావలి నుంచి బయట వాళ్ళు కనుక చూస్తే ఇదేదో మెయిన్ రోడ్ అని అనుకోరు, ఇదేదో డొంక రోడ్ అని అనుకుంటారు. కానీ ఇంత ప్రధానమైనటువంటి రహదారి ఇంత గుంటలు పడి, ఈ దీంట్లో బండులు పడి యాక్సిడెంట్ అయ్యి కుటుంబాలతో సహా గవర్నమెంట్ హాస్పిటల్ చేరుతున్నటువంటి దుస్థితి ఈరోజు ఈ రోడ్లో పోతున్నటువంటి ప్రజలకు ఎదురవుతోంది. ప్రజలు ఇంత నరకం అనుభవిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈ రోడ్లు మరమ్మతు చేయడానికి ఎందుకు కృషి చేయట్లేదు?